హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చూపించబోతున్నాను. కుక్కర్లో ఈజీగా, మనకు టైం లేదు, త్వరగా అయిపోవాలి, కుకింగ్ వంట త్వరగా అయిపోవాలి అనే వాళ్ళు ఈ స్టైల్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అందరూ తప్పకుండా చేస్తారనుకుంటున్నాను. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని మనకి కుక్కర్లోనే డైరెక్ట్గా తీసుకోవాలండి. నీరు ఏమీ లేకుండా డైరెక్ట్గా తీసేసుకోవడమే. చూడండి, దానికి సరిపడా ఘాటుకు సరిపడా చెక్క, లవంగాలు, ఒక 3 యాలకులు, 3 లవంగాలండి, 3 ఇంచులు దాల్చిన చెక్క వేశాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలండి. తర్వాత ఉప్పు, రాళ్ళు ఉప్పు అండి, కళ్ళుప్పు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారము అన్నీ అండి దానిలోనే వేసేసుకోవడమే. కారము, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ దానిలో వేసేసుకొని మనకి ఈజీగా అయిపోతుందండి. కరివేపాకు, కొత్తిమీర అంటే కొత్తిమీర అన్నీ వేసుకుని బాగా ముందు మొక్కలకి పట్టించాలండి. బాగా పట్టించాక ఆయిల్ వేద్దాము. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంత బాగా కలిపాక ఆయిల్ వేద్దాము. ఆయిల్ కూడా మటన్కి ఎక్కువ అవసరం లేదు, అట్లాని మరీ తక్కువ వేసుకోకూడదు, బాగోదు. సరిపడా వేసుకుందామండి. నేను ఒక 3 పావులు ఆయిల్ వేసానండి. మా పావుతో 3 పావులు ఆయిల్ వేసాను, అంటే 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అది కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మనకి బాగా ముక్కకి ఉప్పు పీల్చుకుంటుంది బాగా. వాటర్ కూడా మరీ ఎక్కువ అవసరం అవసరం లేదు, కొద్దిగా ఆ చెయ్యి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఆ చెయ్యి కడిగితే చాలు, సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేయాల్సిన పనులు కూడా లేదు, ఎందుకంటే మటన్లో మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ అవసరం అవసరం లేదు. ఒక్క టీ గ్లాస్ వేసానండి అంతే, ఎక్కువ ఇలా ఒక టీ గ్లాసు లేదా 1.5 అంతే, ఎక్కువ అవసరం లేదండి. ఇంకా కుక్కర్ పెట్టేయడమే. ఇది మనకి మటన్ బట్టి ఉంటుందండి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఒక 5-6 విజిల్ రానియచ్చు, లేదంటే ఒక 3 విజిల్తో ఆఫ్ చేసేయచ్చండి. నేనైతే మటన్ మాది లేతగానే ఉంది, ఒక 3-4 విజిల్స్కి నేను ఆపేసేసానండి. చూడండి, కుక్కర్ మూత తీసాక ఇలా ఉడుకుతూ ఉంది. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి మనకి కూర రెడీ అయినట్టే. కాకపోతే కొంచెం మరీ గ్రేవీగా కావాలి, మరీ పులుసుగా ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ఉడకబెట్టుకోవచ్చు. లేదు ఇలాగే కొంచెం పులుసుగా తినే వాళ్ళు అయితే ఇట్లా తినేయచ్చు. ఇది గరం మసాలా అండి, ధనియాలు, చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు, డ్రై రోస్ట్ చేసిన పౌడర్ ఇది కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి, చిన్న స్పూన్ అది, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుని దించుకోవడమే. రెడీ అండి, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుందండి. మనకి తాలింపు వేసి వేగాలి అవంతా లేకుండా టైం లేనప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది సంగటిలో కానీ, రైస్లో కానీ, చపాతీకి కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.